వెళ్ళి ఇలా అడిగితే ఒకడు నీ చేతిలో చెప్పులు వేసుకుని పళ్ళెం పెడతాడు. ఆ పళ్ళెం పట్టుకుని నువ్వు ఇంకోటి దగ్గరికి వెడితే వాడు ఇలా సవ్యసాచిలా ఎడం చేత్తో అన్నం పెట్టి కుడి చేత్తో పప్పేస్తాడు. నువ్వు మళ్ళీ ఇంకో ఇంటికి ముష్టికెళ్ళినట్టు ఇంకో దగ్గరికి వెడితే వాడు అప్పడం ఒడియో వాడేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు నీవన్నీ పట్టుకుని ఎవరైనా చూస్తారేమో అని దొంగలుండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికో మూలకెళ్ళి నువ్వు తింటూ ఉంటే ఏ పడం కావలసిన వాళ్ళు నీ మోచేతికి తగిలితే ఈ పళ్ళెం కింద పడిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ మంచినీళ్లు కావాలంటే ఎవరిచ్చే వాళ్ళు ఉండరు. ఓ బల్ల మీద ఉంటాయి తెల్లటి గ్లాసులతో, అవి నువ్వు కొంచెం గట్టిగా పట్టుకుంటే పగిలిపోతాయి, నొక్కుపోతాయి. అలాంటి గ్లాసులు ఎడం చేత్తో ఈ పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తాగి ఇంకొంచెం నీళ్లుంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, నెత్తి మీద పెట్టుకోవాలి, ఇంకా లేకపోతే జేబులో పెట్టుకోవాలి ఆ గ్లాసు. ఇంత గొప్ప విందులు మనవి. అటువంటి అప్రాచ్యపు విందు పెట్టిన వాళ్ళు కారు. భారతీయ సంస్కారములో పిలిచిన వాళ్ళని ఎంత అందంగా పెట్టాలో అలా పెట్టిన వాళ్ళు భోజనాలు.